పార్లమెంట్ నియోజకవర్గం సిపిఎం పార్టీ గ్రామ మండల ముఖ్య కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం మిర్యాలగూడ పట్టణంలోని ఎస్పీ కన్వెన్షన్ లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పలువురు కాంగ్రెస్ సీనియర్ నాయకులు హాజరై మాట్లాడారు. నల్గొండ పార్లమెంట్ నియోజకవర్గం సిపిఎం పార్టీ గ్రామ మండల ముఖ్య కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం మిర్యాలగూడ పట్టణంలోని ఎస్పీ కన్వెన్షన్లో నిర్వహించారు. సమావేశానికి హాజరైన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, రాజకీయ పండితులు, మాజీ మంత్రి కందుకూరు జానారెడ్డి, నల్గొండ పార్లమెంట్ అభ్యర్థి కందుకూరు రఘువీర్ రెడ్డి, నాగార్జున సాగర్ మిర్యాలగూడ నియోజకవర్గాల ఎమ్మెల్యేలు కందూరు జైవీర్ రెడ్డి, బత్తుల లక్ష్మారెడ్డిలు, సిపిఎం పార్టీ మాజీ శాసన సభ్యులు జూలకంటి రంగారెడ్డి సాదరంగా ఆహ్వానం పలికారు. అనంతరం ఆయన మాట్లాడుతూ దేశంలో రైతుల, సామాన్య ప్రజల సమస్యల పట్ల బీజేపీ ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని, కులాల మధ్య, వర్గాల మధ్య భేదాలు పెడుతూ నీచ రాజకీయాలకు వడిగడుతున్నారని ఆయన అన్నారు. నిరుద్యోగ సమస్యలతో యువత చెడు వ్యసనాలకు పాల్పడుతున్నారని, మహిళలకు భద్రతా భావం ఏర్పడిందన్నారు. అనంతరం నల్గొండ పార్లమెంట్ అభ్యర్థి రఘువీర్ రెడ్డి మాట్లాడుతూ 10 ఏళ్ల బీజేపీ పాలనలో వారు చేసిన అభివృద్ధి అంతంత మాత్రమే అని ఆయన అన్నారు. మీడియా కూటమిలో భాగంగా అత్యంత మెజార్టీతో నన్ను గెలిపించాలని, జిల్లాకు రావాల్సిన నిధులను విడుదల చేపించి నల్గొండ జిల్లాను అభివృద్ధి పదంలో ముందు ఉంచుతామని ఆయన అన్నారు. మిర్యాలగూడ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి మాట్లాడుతూ శాసనసభ ఎన్నికల సమయంలో ఇరు పార్టీల మధ్య జరిగిన పొత్తుల వల్ల కొంత వ్యతిరేకత వచ్చిందని, వాటన్నిటినీ మనసులో పెట్టుకోకుండా సమన్వయంగా ముందుకు సాగాలని, పార్లమెంట్ ఎన్నికలతో పాటు సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ లాంటి ఎన్నికల్లో సీటు సర్దుబాటు చేసుకుంటూ ముందుకు సాగుదామన్నారు. జనరల్ బాడీ సమావేశానికి నల్గొండ పార్లమెంటు నియోజకవర్గంలోని సిపిఎం ముఖ్య కార్యకర్తలు, నాయకులు, జిల్లా, మండల స్థాయి నాయకులు హాజరయ్యారు. రాష్ట్రంలో ఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నికల సందర్భంగా ఎందుకు రాలేదంటే 5:30 రాళ్ళు వస్తున్నాడు అక్కడికి. ఎట్లెట్టు వస్తుందో చూద్దామని నేను నిలబడ్డా. 47, 48, 49 ఏదో ఒక ముక్క చెప్పి పని చేస్తాం. అంతే సార్, అంతే పాట మనం చాలా తీసుకోవాల్సింది ఏంటి, తెలంగాణలోనే కాదు దేశంలోని అత్యధిక మెజార్టీతోటి విప్లవాల జిల్లా నల్లగొండ జిల్లా ఈ పోరాట ఘట్టం నుంచి పోటీ చేస్తున్న నల్గొండ పార్లమెంట్ అభ్యర్థికి అత్యధిక మెజార్టీ ఓట్లు తీసుకురావాలి. అయితే అంటే ఒక ఊర్ల నుంచి నడుచుకుంటూ పోతున్నా. ఒక నాకు డబల్ బెడ్రూమ్ ఇల్లు ఏమో వచ్చినట్టు, అందంగా తోరణాలు పెట్టినట్టు, ఆ ఇంటి ఓటని కోదని సంతపై అవుతున్న కోటను తెచ్చినట్టు, వారి మీది గోత్రాలు ఢిల్లీకున్న తిహార్ జైలు చెరుకో నెత్తి మూటలు కింద దింపిందే రతుండేరా. నేను పెన్షన్ దీనిలో అరపటి లక్షణాలు శిష్యుడిగా పనిచేసిన గుజరాల నియోజకవర్గం కమ్యూనిస్ట్ పార్టీ అభ్యర్థైన అన్నపాటి నాగిరెడ్డి గారి మనవడి నేను చాలా దగ్గర సంబంధాలునే, అంటే ఆ భావంతో పనిచేసినాం. మేము కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి
పార్టీకి అతిథిగా పనిచేసుకుంటూ చివరిలో కాంగ్రెస్ పార్టీలో చేరి నా చేతనైనంత వరకు పేదలకు ఎలా సాయం చేయాలా, పేద అనగానే వర్గాలు ఎలా ముందుకు తీసుకురావాలా నా చేతనైనంత వరకు చేసుకుంటూ ఈరోజు మిర్యాలగూడ నియోజకవర్గంలో పనిచేస్తున్నందుకు నన్ను ఆదరిస్తున్న ప్రతి ఒక్క పేదవారికి ధన్యవాదాలు తెలుపుతూ మనందరం మన జరిగిన ఎలక్షన్లో చిన్న చిన్న కామెంట్స్ వచ్చినా లేదా చిన్న బాధలు వచ్చినా కానీ అలాంటి ఏ మనసులో పెట్టుకోకుండా మనందరం కలిసి పనిచేసి రఘువీర్ రెడ్డి గారిని అత్యధిక మెజార్టీతో గెలిపారు. ఎందుకంటే పెద్దలు జగన్నారెడ్డి గారు ఉన్నారు. మనకు అన్ని విధాలుగా పార్టీకి అతీతంగా అన్ని రకాలుగా 2-3 సార్లు ఎందుకంటే పొత్తులతో గెలిచిన రంగారెడ్డి అనే విషయంలో జగన్నారెడ్డి గారు ఎంతో కలిసిమెలిసి పనిచేసి అందరూ రంగారెడ్డి గారి గెలవాలనే ఉద్దేశంతో చేశారు కాబట్టి అదేవిధంగా ఆయనకి మనం సంఘీభావం తెలిపి రఘువీర్ రెడ్డి అత్యధిక మెజార్టీతో ప్రతి ఒక్కరూ పక్కన కట్టుకుని మనసులో ఎలాంటి పని చేయకుండా ఎలాంటి పెట్టుకోకుండా అందరూ కలిసి పనిచేసి రాబోయే ఎలక్షన్లలో కూడా పంచాయతీ కావచ్చు, లేకపోతే ఎంపీటీసీలు కావచ్చు, మున్సిపాలిటీలు కావచ్చు, మనందరం ఏకంగా ఒక ఐక్యమైక్యంగా పోరాడితే అందరం కలిసి పనిచేస్తే పేదవారికి ఎంతవరకు చేరాలి అంతవరకు. కూటమిలో భాగంగా సిపిఎం పార్టీ కూటమిలో భాగంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రఘువీర్ కృషి చేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని 7 నియోజకవర్గాల్లో ఉన్న వారి శ్రేణులందరితో సమావేశమై ఆ సమావేశం వద్దని అన్న వారి కర్తవ్యాన్ని గుర్తు చేస్తున్నతో పాటు ఈ గెలుపు కొరకు చేయవలసినటువంటి కర్తవ్యాన్ని తెలియజేస్తూ ఆ తర్వాత ఆ మీటింగ్లో మేము కూడా మమ్మల్ని కూడా ఆహ్వానించి అందులో భాగస్వాములు అవ్వటానికి చేసినటువంటి కమ్యూనిస్ట్ పార్టీ నాయకులందరికీ నా ధన్యవాదాలు, అభివందనాలు. దాంతోపాటు అనేక మంది కామ్రేడ్స్ ఇంత దృఢ సంకల్పంతో ముందుకు సాగుతున్నందుకు వారికి నా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. నల్లగొండ పార్లమెంట్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జీలు, బాధ్యులు, ఆ నియోజకవర్గంలో ఉన్న బాధ్యులు కమ్యూనిస్ట్ పార్టీ కామ్రేడ్స్ని, నాయకుల్ని సంప్రదించుకుంటూ వాళ్ళు ఐక్యంగా ప్రచారాన్ని సాగించడమే కాదు, అందరి సమన్వయంతో ప్రజల్ని చైతన్యపరిచి కార్యక్రమాల్లో పాల్గొనేటట్టుగా చేయాలని నా కాంగ్రెస్ పార్టీ మిత్రులకు కూడా నేను తెలియజేస్తున్నాను. ఈ సందర్భంగా ఆఖరిగా మీకు 2 మాటల్లో అటు మోడీ ఇటు కేసీఆర్ ఇద్దరు కూడా మాటలతోటి కేవలం అబద్ధాలతోటి ఇచ్చిన హామీలను నిలబెట్టకుండా, చెప్పిన అబద్ధం చెప్పకుండా సెంటిమెంట్లతోటి ఈ రాజ్యాన్ని పరిపాలించాలని ప్రజలను మోసం చేస్తున్న విధానాన్ని అందరూ ఇవాళ గమనించింది. అందుకనే ఇక్కడ కేసీఆర్ గుణపాఠం చెప్పినారు. రేపు రాబోయే రోజుల్లో మోడీకి కూడా గుణపాఠం చెప్పి ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలనేది మా అభిమతం. అందుకు అనుగుణంగా మేమందరం కలిసి ఐక్యంగా ఈ కొనసాగించి ప్రజాస్వామ్యాన్ని పరిరక్షిస్తూ ఈ ఎన్నికల్లో అత్యధికమైనటువంటి మెజార్టీతో సీట్లని గెలుచుకోవాలి రాష్ట్రం అంతటా, దేశం అంతటా అని చెప్పి నేను అప్పీల్ చేస్తున్నాను. ఈ సందర్భంగా ఒక్క మాట చెప్తున్నాను, అబద్ధాలకు సంకేతం. మీరు నిన్ననే మిర్యాలగూడలో కేసీఆర్ గారు 9 సంవత్సరాలు 9 పంటలకు 18 పంటలకు నీళ్ళు ఇచ్చినామని చెప్పినటువంటి పూర్తి అబద్ధం. కేవలం 12 పంటలు మాత్రమే పడినాయి, 6 పంటలకు నీళ్లు లేవు. ఈ సంవత్సరమే మీరు 23-24 టోటల్ ఇయర్ 2 కార్లు నీళ్లు లేనటువంటిది. ఇది పూర్తి వాస్తవం, సత్యము. అంటే అబద్ధాలు మాట్లాడటానికి ఇది సంకేతం అవునా కాదా అనేటువంటి విషయం. మిత్తితో సహా రుణమాఫీ చేస్తానని మిత్తి లేదు, అసలు లేదు, మాఫీ చేయనటువంటి అబద్ధమా కాదా? 3 ఎకరాల భూమి ఇస్తున్నది అబద్ధమా కాదా? 3 ఎకరాల భూమి ఇస్తున్న డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తున్నది అబద్ధమా కాదా? అంటే ఇచ్చిన హామీలను నిలబెట్టినటువంటి ఒక విషయాన్ని మీరు అట్లాగనే కేంద్ర ప్రభుత్వంలో ఉన్న 30 లక్షల ఉద్యోగాలని నింపలేదు కదా.
సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తానన్న మోదీ ఉన్న 30 లక్షలు నింపినటువంటి విషయాన్ని తెలియజేయాల్సినటువంటి అవసరం. అదేవిధంగా ఇక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ ఉన్న అన్ని సంవత్సరాల్లో కేవలం 56 లక్షలు మాత్రమే అప్పు అయితే ఇవాళ 168 లక్షల కోట్ల అప్పు కేంద్రంలో అయింది. ఇవాళ మొత్తం సుమారు 50 సంవత్సరాలు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఉంటే 14 నాటికి 69-70 కోట్లు మాత్రమే అప్పు ఉంటే ఈ రాష్ట్రంలో ఇవాళ 7 లక్షల కోట్లు, 8 రెట్లు ఎక్కువైంది. ఏ ప్రభుత్వం సరి అయింది, ఏ పరిపాలన సరి అయింది అనేటువంటి ప్రజలు ఆలోచించవలసిందిగా, మీడియా మిత్రులు విశ్లేషించవలసిందిగా, మీరందరూ దీన్ని ప్రజల్లోకి అవగాహన చేసి ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడంలో కానీ, అన్యాయాన్ని అక్రమాలని నిరోధించడంలో కానీ, సమస్యలు పరిష్కరించడంలో కానీ చేసే మా కృషిని మీరు శ్లాఘించండి. అందులో మీరు కూడా భాగస్వాములు కమ్మనమని మీడియా మిత్రులందరూ కూడా తెలియజేస్తూ సెలవు. అధికారంలోకి రాకుండా చూడాలనే ఉద్దేశంతో ఇండియా కూటమి అనేది ఏర్పడ్డది. ఎందుకంటే గత 10 సంవత్సరాల కాలం నుండి ఆయన ఈ దేశాన్ని సర్వనాశనం చేశాడు. అన్ని వ్యవస్థల్ని కూడా ధ్వంసం చేయడం అనేది జరిగింది. ప్రజల సంపదను మొత్తం కూడా కొల్లగొట్టి కేవలం కొద్దిమంది బడా కార్పొరేట్ వాళ్ళ చేతుల్లో పెట్టడం అనేది జరిగింది. ఇలా పొద్దున్న లేస్తే హిందువులు లేకపోతే ముస్లింలు ఇంకోటి మతం దేవుని పేరుతో తిరుగుతూ ఉన్నాడు. 180% మంది హిందువులే ఉన్నారు భారతదేశంలో. ఇవాళ 10 సంవత్సరాల కాలం నుండి ప్రధానమంత్రిగా ఉండి ఆ 80% మంది హిందువులకు ఏం చేశావు? వాళ్ళకు ఉద్యోగాలు ఇప్పించావా? వాళ్ళకి ఇల్లు కట్టించావా? లేకపోతే వాళ్లకు రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించావా? రైతులంతా కూడా హిందువులే కదా. వాళ్ళు సంవత్సరం పాటు ఉద్యమం చేస్తే వాళ్ళకి ఏం చేశావు నువ్వు? వాళ్ళని చంపేశావు. 700-800 మంది రైతులు ఆ ఉద్యమంలో చనిపోయారు. ఇప్పటికీ గిట్టుబాటు ధర పైన ఒక సమగ్రమైన చట్టం తేలేకపోతా ఉన్నాయి. అందుకనే 80%గా ఉన్న హిందువులకు నువ్వు చేసింది ఏమీ లేదు. మతం పేరుతోటి, దేవుని పేరుతోటి ప్రజల్ని నమ్మించి ఆ సెంటిమెంట్ తోటి ఓట్లు వేయించుకొని మళ్ళొకసారి అధికారంలోకి రావాలనేటువంటి ఆలోచన తప్ప మరొకటి కాదు. ఇప్పటికే దేశం అన్ని రంగాల్లో నష్టపోయింది కాబట్టి ఏ పరిస్థితుల్లో కూడా బీజేపీ, మోడీ ఈ దేశంలో మరోసారి రావద్దు అనే ఉద్దేశంతో ఇవాళ కమ్యూనిస్ట్ పార్టీలు కానీ ఇతర సెక్యులర్ పార్టీలు అన్నీ కూడా ఇండియా కూటమిలో ఉన్నాయి. దాంట్లో భాగంగానే తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ 16 పార్లమెంట్ స్థానాలకు సిపిఎం పార్టీ మద్దతు ఇస్తుంది. నల్లగొండ పార్లమెంటు నియోజకవర్గానికి ప్రత్యేకంగా ఇది పోరాటాల గడ్డ. ఇది నల్లగొండ అంటే వీర తెలంగాణ సాయుధ పోరాటం నుండి ఉద్యమాల గడ్డ. ఇది ఈ నల్లగొండ పార్లమెంటు నుండి పోటీ చేస్తున్న కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సోదరుడు రఘువీర్ కు అత్యధిక మెజార్టీ. ఇలా కాంగ్రెస్ పార్టీ, కమ్యూనిస్ట్ పార్టీలు ఛాలెంజ్ తీసుకునేది ఏంటంటే రాష్ట్రంలోనే కాదు దేశంలోనే అత్యధిక మెజార్టీ ఓట్లు ఈ పోరాటాల గడ్డ నుండి మరి ఆ అభ్యర్థిని తీసుకొచ్చి ఆ రకంగా చరిత్రని సృష్టించాలనేటువంటి ప్రయత్నం జరుగుతుంది. బీజేపీ అభ్యర్థికి డిపాజిట్ రావద్దు, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి అత్యధిక మెజార్టీ రావాలి. ఇది ఒక రాజకీయ లక్ష్యంగా, కర్తవ్యంగా ఇవాళ వారే కాదు మేము కూడా అదే రకంగా ఛాలెంజ్గా తీసుకొని వారి గెలుపు కొరకు విజయాన్ని కాంక్షిస్తూ ఈరోజు ప్రత్యేకంగా ఈ నల్లగొండ పార్లమెంటు నియోజకవర్గ స్థాయిలో 7 అసెంబ్లీ నియోజకవర్గాల నుండి సుమారుగా ఒక 1000 మంది గ్రామస్థాయి నాయకత్వాన్ని, కార్యకర్తలను పిలిచి ఈరోజు సమావేశం చేశాం. వారు వచ్చారు, వారు విషయాలన్నీ కూడా చెప్పారు. కాబట్టి వారి విజయానికి మేము మా కేడర్ అంతా కూడా చిత్తశుద్ధితో పనిచేస్తుంది. మేమే కాదు ప్రజలు, ప్రజాతంత్రవాదులు, సెక్యులర్ వాదులు అందరూ కూడా దయచేసి ఆలోచించండి. బీఆర్ఎస్ పార్టీ 10 ఏళ్ల నుంచి రాష్ట్రాన్ని ఏ విధంగా ముంచింది, ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చలేదు, నయా నవాబ్ లాగా పరిపాలన సాగించాడు. ఆయన బుద్ధి చెప్పారు మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో. ఈ ఎన్నికల్లో ఖచ్చితంగా ఆయన బుద్ధి చెప్పాలి. తర్వాత మోడీకి బలమైనటువంటి బుద్ధి చెప్పాలి. మోడీ యొక్క గ్రహణం ఈ దేశానికి, మోడీ తర్వాత మతోన్మాద గ్రహణం పట్టింది. ఆ గ్రహణం వదలాలంటే మరి అత్యధిక మెజార్టీ తోటి వాళ్ళని ఓడించాలి. తర్వాత సెక్యులర్ పార్టీలు, కాంగ్రెస్ పార్టీని, కమ్యూనిస్టులు గెలిపించాలని విజ్ఞప్తి.